ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. చార్ధామ్ యాత్రలో భాగంగా ఈరోజు మేము ఉత్తరకాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి ఆగాం ఫ్రెండ్స్. ఇక్కడే గోబీ పరోటా ఆర్డర్ చెప్పుకొని తింటున్నాం. ఇక్కడ చిన్న హోటల్ ఇది. ఈ గోబీ పరోటా తిని మీకు ఒక పురాతన ఆంజనేయ స్వామి దేవాలయము ప్లస్ ఉత్తరకాశీ శివాలయం రెండు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూపించి మేము కూడా దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి ఈరోజు గంగోత్రి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ ఇద్దరు మధు తర్వాత రఘు ఇద్దరు ఉన్నారు, చూసారు కదా ఫ్రెండ్స్. నా ఆపోజిట్లో ముగ్గురం కలిసి ఇక్కడ టిఫిన్ చేసాం. రాత్రి ఏంటంటే మేము జర్నీ చేసి వచ్చేటప్పటికే చాలా నైట్ అయిపోయింది. అందుకే వచ్చి ఇక్కడ ఈ ఉత్తరకాశీలో కార్ పార్కింగ్లో సైడ్లో పెట్టుకొని కార్లో పడుకున్నాము. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసుకొని దర్శనానికి బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ ఉత్తరకాశీ చాలా పెద్ద టౌన్ ఫ్రెండ్స్. ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్ అంట. ఇది ఘర్వాల్ హిమాలయస్లో ఉంటుంది, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. చాలా అద్భుతమైన సిటీ ఫ్రెండ్స్. ఈ సిటీ మార్కెట్లోంచి మేము వెనకాల నుంచి షార్ట్ కట్లో టిఫిన్ చేసిన దగ్గర నుంచి నడుచుకుంటూ టెంపుల్కి వెళ్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది. ఈ ఏరియా మొత్తం హనుమాన్ చౌక్ అంటారంట. ఇక్కడ ఆంజనేయ స్వామిది కూడా పెద్ద విగ్రహం పెట్టారు చూడండి సెంటర్లో. ఈ ఏరియా మొత్తం ఈ మార్కెట్ అంతా హనుమాన్ చౌక్ అని పిలుస్తారంట. ఇది ఫ్రెండ్స్ ఇది ఒక పురాతనమైన పట్టణం. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వెలిసిన పట్టణం అన్నమాట. ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చార్ధామ్ యాత్ర చేయాలంటే కంపల్సరీ ఉత్తరకాశీ నుంచే మనం డైవర్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక సైడ్ వెళ్తేనేమో యమునోత్రి, ఇంకో సైడ్ వెళ్తేనేమో గంగోత్రి, మళ్ళీ ఉత్తరకాశీకి వచ్చి గంగోత్రి నుంచి మళ్ళీ ఒక డైవర్షన్ తీసుకొని కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ చార్ధామ్ యాత్రకి మెయిన్ దర్వాజా లాగా అనమాట ఈ ఉత్తరకాశీ అనే నగరం. ఒక పురాతనమైన అద్భుతమైన నగరం అనమాట. ఇది చాలా అద్భుతంగా ఉంది. మేమైతే ఈరోజు ఈ ఉత్తరకాశీలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ప్లస్ ఉత్తరకాశీ శివాలయం, విశ్వనాథ స్వామి అమ్మవారు అర్ధనారీశ్వర అవతారంలో ఉంది. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఈ అడ్వకేట్ గారిని అడిగాము, ఈ టెంపుల్ ఎక్కడండి అంటే ఆయన పాపం చాలా మర్యాదగా షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్కారం చేసి మరి చాలా రెస్పెక్టబుల్గా మాకు దారి చూపించాడు. నా పెద్ద ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాను. చాలా గ్రేట్. अपना विजयवाड़ा के सामने कनक दुर्गा देवी का मंदिर है ना, ठीक है, यहाँ सामने कुटेटी देवी है, यहाँ से दिखाई दे. ఫ్రెండ్స్ మనకి విజయవాడ కనకదుర్గమ్మ లాగే దీనికి ఆంజనేయ స్వామి టెంపుల్కి ఆపోజిట్లో కొండపైన అమ్మవారి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళలేదు. టెంపుల్కి హనుమాన్ మందిర్ కూడా చాలా పురాతనమైన మందిర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్వామివారి ఈ కాశీ ఉత్తరకాశీ ఆలయం పక్కనే ఉందన్నమాట. ఇది మేము మాకు రోడ్డు ఐడియా లేక టిఫిన్ చేసి వస్తా అటు ఇటు తిరుక్కుంటూ ఇటు వస్తుంటాయి. మాకు ఇక్కడ ఆలయం ఈ సైడ్ నుంచి ఆలయం ఉందన్నమాట. దక్షిణం సైడ్ నుంచి లోపలికి వస్తే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఉంది. ఇక్కడ సీతారామచంద్ర స్వామి మూర్తులను పెట్టారు. ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. ఆంజనేయ స్వామి దేవాలయం పరిసర ప్రాంతాలు చూడండి ఎలా ఉందో. లోపల గుడి ఆవరణ లోపల ఒక పీస్ఫుల్ లొకేషన్. అంటే అంత ప్రశాంతతగా ఉందన్నమాట. లోపలికి వస్తే మొత్తం దాంట్లో రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి అమ్మవార్లు అందరినీ పెట్టారు ఆ ఉపాలయాల్లాగా. స్వామివారి గుడి మెయిన్ గుడి అనమాట. ఆంజనేయ స్వామి గుడి చాలా పురాతనమైందంట. ఇది కొన్ని వందల సంవత్సరాల పురాతనమైందని చెప్పారు అక్కడ అడిగితే. చాలా అద్భుతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. తర్వాత టెంపుల్కి లోపలనే ఒక పక్క అంతా ఈ భజన సెటప్ పెట్టారు ఫ్రెండ్స్. డైలీ భజన చేస్తారంట ఇక్కడ. ఆ భజన సెటప్లో అమ్మవారిది కనకదుర్గమ్మ తల్లి పెద్ద ఫోటో పెట్టారు. పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. ఇక్కడ మొత్తం ఒక స్టేజీ లాగా పెట్టారు. మొత్తం ఇక్కడ డైలీ భజనలు జరుగుతాయంట. ఈ రాములవారిది సంబంధించిన భజనలు, తర్వాత ఆంజనేయ స్వామికి సంబంధించిన జై శ్రీరామ్, జై హనుమాన్. నా వెనకాలే స్వామివారి గుడి ఫ్రెండ్స్. ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను. ఇక్కడ వచ్చిన భక్తులు ఇక్కడ ఈ ధ్వజస్తంభానికి ముడుపులు కట్టారు చూడండి ఫ్రెండ్స్. నేను మైసిగండి మైసమ్మ గుడిలో ఇట్లా చూశాను. మొత్తం అమ్మవారి గుడి ముందే ఆ చెట్టుకు కట్టారు ముడుపులు, తర్వాత ఇక్కడ కట్టారు. ఇదే స్వామివారి మెయిన్ గర్భగుడి. ఆ అంజన బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. నమస్కారం చేసుకోండి ఆయనకి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి ఉత్తరకాశీ దేవాలయంలోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ మొత్తం ఆర్మీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఎటు చూసినా ప్రభుత్వ ఆఫీసులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూ బిల్డింగ్లు అన్నీ రావడం వల్ల దేవాలయం కనబడకుండా మొత్తం కవర్ చేసి పడేసింది. ఇది స్వామివారి గుడిలోకి వెళ్ళే ఆర్చ్ అనమాట. ఉత్తరం సైడ్ ఇది మొత్తం. ఇట్లానే స్వామివారి గుడికి కూడా 3 సైడ్ల నుంచి ఎంట్రన్స్లు ఉన్నాయి. ఇందాక నేను ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి వచ్చాను, దక్షిణం నుంచి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ నుంచి ఉత్తరం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను అనమాట. ఆ లాస్ట్లో కనబడేది స్వామివారి గుడి, ఇది అమ్మవారి గుడి ఫ్రెండ్స్. వేదకాలం నాటి చరిత్ర కలిగిన దేవాలయం అంట ఫ్రెండ్స్. ఇది పరశురాముడు గారు నిర్మించారంట. ఇది తర్వాత కొంతకాలానికి ఈ దేవాలయాన్ని తిరిగి మరి 1857లో తెహ్రీ మహారాజు అయిన సుదర్శన్ షా గారి భార్య కనేటి గారు, మహారాణి కనేటి గారు మళ్ళీ పునరుద్ధరించారంట ఫ్రెండ్స్. ఇది
ఆ పునరుద్ధరించిన తర్వాత వచ్చిన దేవాలయం ఇది 1857లో. ఒక అద్భుతమైన దేవాలయం అన్నమాట. ఎందుకంటే ఆయన పరశురాముడు గారు నిర్మించిన దేవాలయం. తర్వాత ఇక్కడ ఎక్కువ భూకంపాలు వస్తాయి కాబట్టి ఆ తర్వాత గుడి దేవాలయం కొంచెం డ్యామేజ్ అయితే ఆ దేవాలయాన్ని మళ్ళీ 1857లో ఆ మహారాణి గారు కనేటి గారు మళ్ళీ పునరుద్ధరించారంట. చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. మనకు కాశీ వారణాసి విశ్వనాథ స్వామి ఎలాగో ఇక్కడ ఉత్తర కాశీ విశ్వనాథ స్వామి అలాగే ఈ చార్ధామ యాత్రలో భాగంగా వెళ్ళే భక్తులందరూ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తారు. కాశీ విశ్వనాథుని బ్లెస్సింగ్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో అలాగే ఉత్తర కాశీ శివయ్య బ్లెస్సింగ్స్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఆ మహాదేవుని ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను. ఎదురుగా అమ్మవారి గుడి ఫ్రెండ్స్. అమ్మవారి గుడి లోపల చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. త్రిశూలం పెట్టారు ఫ్రెండ్స్. స్వామివారి త్రిశూలం ఉంది అమ్మవారి గుడి లోపల. ఇప్పుడు అమ్మవారి గుడి లోపలికి వెళ్తున్నాను. దర్శనం చేసుకోండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి గుడి మధ్యలో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఒక త్రిశూలం లాగా పెట్టారు ఫ్రెండ్స్. కిందనేమో చిన్న లింగం లాగా ఉంది. అక్కడ పంతులను అడిగితే ఇది అర్ధనారీశ్వర రూపం అని చెప్పి చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఈ మధ్యలో ఉన్నది త్రిశూలం, చుట్టూ ఇక్కడ స్వామివారిది అమ్మవారిది చిన్న విగ్రహం టైప్లో ఉంది కింద. ఇది గుడి లోపల భాగం అనమాట. పంతులు గారిని అడిగితే వీడియో తీసుకోమన్నాడు, పర్మిషన్ అడిగితే ఏం పర్వాలేదు అన్నాడు. అందుకే అమ్మవారిని నీట్గా తీశాను. అక్కడ గణేష్ మహారాజ్ కూడా ఉన్నాడు. మీకు అమ్మవారి బ్లెస్సింగ్స్, గణేష్ మహారాజ్ బ్లెస్సింగ్స్ మీ అందరిపైన మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారికి దండం పెట్టుకోండి, అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఎందుకంటే చాలా అద్భుతమైన టెంపుల్ ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్, స్కంద పురాణంలో దేవతల నివాసంగా అభివర్ణించే వాళ్ళంట అప్పట్లో ఈ ప్రాంతాన్ని. అమ్మవారి దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః, హర్ హర్ మహాదేవ్. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం నేను డిఫరెంట్గా ఉంది ఈ దేవాలయం. నేను అసలు ఆశ్చర్యపోయాను చూసి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడనేమో గండ దీపం పెట్టారు ఫ్రెండ్స్. ఆ దీపం కంటిన్యూ వెలుగుతుందంట. భక్తులు సేద తీరడానికి ఈ సెటప్ వేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆలయం పరిసర ప్రాంతాల్లో చాలా అద్భుతంగా పెట్టారు ఈ సెటప్ అయితే. మొత్తం షెడ్, పెద్ద షెడ్, భారీ షెడ్ వేశారు. ఇక్కడ స్పెషల్ అకేషన్స్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయంట ఫ్రెండ్స్. పెద్ద సెటప్ ఒక స్టేడియం టైప్లో కట్టారు. ఆలయంలో ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే అట్లా సెటప్ వేశారనమాట. స్టేజ్ నవరాత్రులప్పుడు స్పెషల్గా జరగడానికి ఉత్తర కాశీలో. ఈ చిన్న టెంపుల్ వచ్చి శ్రీ ముక్తినాథ్ మహారాజ్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉత్తర కాశీలో ఫ్రెండ్స్. సాక్షి గోపాల్ మందిర్ ఇది వచ్చేటప్పటికి ఫ్రెండ్స్. ఈ రావి చెట్టు కింద శని సింగ్నాపూర్లో ఉంటుందిగా మన శని మహాదేవుని మందిర్. ఇది ఆ మందిర్ అనమాట. ఉత్తర కాశీ మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. అది మెయిన్ టెంపుల్, అది ఉత్తర కాశీ మెయిన్ టెంపుల్. ఇదంతా పరిసర ప్రాంతాలు అనమాట. ఈ టెంపుల్కి కూడా 4 దర్వాజాలు ఉన్నాయి, 4 పక్కల నుంచి. అక్కడ ఒక అమ్మవారి విగ్రహం పెట్టి ఆ గంట ఉంది కదా, అదొక దర్వాజా. ఇక్కడ ఒక గోపురం కనబడుతుంది చూసారా, సాక్షి గణపతి గణేష్ మహారాజ్ పెట్టి ఆయన శివయ్య త్రిశూలం పెట్టుకొని అదొక ఎంట్రన్స్. ఇది ఇందాక నేను వచ్చింది ఒక ఎంట్రన్స్. మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. జై శ్రీ కాశీ విశ్వనాథ్ మందిర్, ఉత్తర కాశీ స్వామివారి మెయిన్ మందిర్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. అది నా వెనకాల కనిపించేదే మెయిన్ దేవాలయం ఫ్రెండ్స్. నేను దేవాలయానికి ఇటుపక్క వచ్చాను. ఈ పక్క నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ కన్స్ట్రక్షన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వచ్చిన ఏ దేవాలయం చూసినా కేదార్నాథ్ దేవాలయం, తర్వాత కాశీ దేవాలయం ఇలాగే డిఫరెంట్గా ఉన్నాయి. ఆర్చులు, గోపురాలు సేమ్ ఈ వెనక రాతితో కట్టినది వచ్చేటప్పటికి సేమ్ కేదార్నాథ్ లాగే కనిపిస్తుంది. స్వామివారి గుడి వెనకాల కూడా చాలా విశాలమైన ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. ఆ గోడల పైన మొత్తం హిస్టరీ అంతా ఫోటోల రూపంలో పెట్టారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది మొత్తం. ఇక్కడ ఈ మంచు కొండలకి వస్తే హిమాలయాల్స్లో ఉన్న దేవాలయాలు ఏమేమి ఉన్నాయో ఆ దేవాలయానికి సంబంధించిన హిస్టరీ అంతా అక్కడ పెట్టారు. ఇది మెయిన్ గర్భగుడి ఫ్రెండ్స్. ఇది గర్భగుడి దేవాలయం. ఇది గుడి వెనుక పక్క, ముందు పక్క, సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఉందో. ఆ సైడ్లో ఉపాలయాలు, ఇక్కడ కనపడే ద్వారం ఉంది కదా ఫ్రెండ్స్. ముందు నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి బయటకు వచ్చేయాలన్నమాట. ఈ నార్త్ ఎంట్రన్స్ అనుకుంటా మరి. ఇది వెస్ట్, ఇది బ్యాక్ సైడ్. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం. బ్యాక్గ్రౌండ్లో చూడండి కొండలు, పెద్ద పెద్ద కొండలు. సూపర్గా ఉంది. మంచి లొకేషన్ ఫ్రెండ్స్. పూర్వము తెహ్రీ గర్వాల్ జిల్లాలో ఉందంట ఫ్రెండ్స్ ఈ ఉత్తరకాశీ. 1960 ఫిబ్రవరి 24న ఉత్తరకాశీ జిల్లాగా ముందే డిక్లేర్ చేశారంట. అప్పటి నుంచి ఇది ఉత్తరకాశీ డిస్టిక్ అనమాట. ఇక్కడే యాగశాలలు, హోమాలు చేయడానికి సెటప్ అన్నీ ఇక్కడే పెట్టారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా రెడీ చేసి ఉన్నాయి ఇక్కడ అన్నీ. మనం ఏదైనా హోమం చేసుకోవాలన్నా, యాగం చేసుకోవాలన్నా అవన్నీ ఈ గుడి పరిసర ప్రాంతాల్లోనే పెట్టారు. ఇక్కడ పెద్ద పెద్ద గంటలు కట్టారు చూడండి ఈ చెట్టుకి. ఇక్కడ చెట్టు దగ్గర దానికి ఒక ఆర్చ్ లాగా రెడీ చేసి. చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. ఇది చారిత్రక హిస్టరీ కలిగిన టెంపుల్.
ఈ చార్ధామ్ యాత్రలో వచ్చినప్పుడు కంపల్సరీ ఈ దర్శనం చేసుకునే వెళ్తారు ఇక్కడ వచ్చిన భక్తులు. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎటు చూసిన కొండలు, ఆ కొండల నడుమ ఉంది ఊరు. ఆ కొండ అంచుకు ఈ కొండ అంచుకి సగం సగం ఊరు డివైడ్ అయ్యింది. ఆ కొండ అంచెమ్మటి అటు వెళ్తే యమునోత్రి వెళ్తాం, ఈ కొండ అంచెమ్మటి ఇటు వెళ్తే గంగోత్రి వెళ్తాం. చాలా అద్భుతమైన లొకేషన్, టెంపుల్ కూడా అద్భుతంగా ఉంది. ఆ మహాదేవుడి ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఇప్పుడు మేము బయలుదేరి గంగోత్రి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోని ఈ కాశీ, ఉత్తర కాశీ దేవాలయంతో ముగిస్తున్నాను. ఇది మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇది లోపల అలో లేదు, వద్దని చెప్పారు. మీకు అందుకే ఇక్కడ నిలబడి చూపించి మళ్ళీ నేను వెనక్కి వస్తున్నాను. చాలా అద్భుతమైన దేవాలయం. ఓం నమ శివాయ. ఉత్తర కాశీ శివాయ ఆశీర్వాదం, కాశీ విశ్వనాథుని ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.